హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కమ్మటి గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులోకి 15 నుండి 20 పచ్చిమిర్చి కడిగి వేసుకోవాలి. ఇక్కడ ఈ పచ్చిమిర్చి అనేటివి ఎక్కువ కారం ఉండవండి. సో అందుకొరకే నేను ఇక్కడ 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. నిజానికి మన గోంగూరలోకి స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోని 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తుంచి కడిగిన ఒక పెద్ద గోంగూర కట్ట ఆకుల్ని వేసి మూత పెట్టేసుకొని అలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 15 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది మొత్తం మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి లైట్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీని పోపు కోసము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి తలకొట్టిన వెల్లుల్లి కూడా ఒక 6 వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసి స్టవ్ కట్టేసుకొని మన గోంగూర పచ్చడిని వేసి కలుపుకోవాలి. చూడండి మనకి ఇక్కడ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.